హాయ్ అండి, ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ సందర్భంగా నేను ఒక స్వీట్ చేయబోతున్నానండి. అదే పరమాన్నం. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా గిన్నె పెట్టేసుకొని దీన్ని స్టవ్ వెలిగించుకొని పరమాన్నంకి కావాల్సిన పాలు పోసేసుకుందాం. ఇవి చిక్కగా ఉన్న పాలు అయితే పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇవి ఇలా మరుగుతూ ఉంటాయి కదా, ఈ లోపల మనం జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించేసుకుందాం. నెయ్యితో వేయించేసుకుందాం. సో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, ముందుగా కొంచెం లైట్గా జీడిపప్పు వేయిన తర్వాత మనం కిస్మిస్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే కిస్మిస్ చాలా త్వరగా వేగిపోతాయి కదా, జీడిపప్పుకి కొంచెం టైం పడుతుంది. అందుకే కిస్మిస్ లాస్ట్లో వేసుకొని వేయించుకుందాం. సో కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇవి ఇందులో మనం ఇప్పుడు కిస్మిస్ యాడ్ చేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయాయండి, వీటిని మనం బౌల్లోకి తీసేసుకుందాం. బియ్యం ఆల్రెడీ నేను నానబెట్టేసి ఉంచానండి. ఒక చిన్న కప్ తీసుకున్నాను. సో ఆల్రెడీ కడిగేసుకొని నానబెట్టేసుకొని ఉంచుకున్నాను. నేను సగ్గుబియ్యం కూడా వేస్తున్నానండి. సగ్గుబియ్యం కూడా ఆల్రెడీ నేను నానబెట్టేసుకొని ఉంచాను. సో చూస్తున్నారు కదా, ఇలా నానితే త్వరగా ఉడికిపోతాయి, అందుకే నేను ముందుగానే నానబెట్టేశాను. పాలు పొంగొస్తున్నాయి. ఇప్పుడు మనం బియ్యం వేసేసుకుందాం. ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు క్యాప్ పెట్టేసుకుందాం. రైస్ ఉడికిపోతుంది. సో ఇది ఒకసారి చూద్దాం. సో ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయిందండి. దీంట్లో నేను సగ్గుబియ్యం కూడా యాడ్ చేశాను, అది కూడా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, రైస్ అయితే ఉడికిపోయింది. దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ వేసేసాను. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని ఈ షుగర్ కరిగిన దాకా మనం ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకుందాం. ఇదైతే అయిపోయిందండి. సో షుగర్ కూడా కరిగింది, మంచిగా కుక్ అయింది. దీంట్లో మనం ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నాం కదా, అవి యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం దీన్ని. ఇందులో కొంచెం మనం ఇలాచీ వేద్దామండి. ఇది మర్చిపోయాను యాడ్ చేయటం. సో మనం లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాచీ వేసాం కదా, దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో చూస్తున్నారు కదా, పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.